హెచ్సియు భూముల వేలంపై పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వాస్తవాలను బయటకు తీసి ప్రజల ముందు పెడతామన్నారు. గత వారం రోజుల నుంచి యూనివర్సిటీ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని విద్యార్థులు అడ్డుకుంటున్నారని తెలిపారు. భూముల వేలంపై విద్యార్థులకు మద్దతుగా యువమోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. ప్రకృతి విద్యార్థులకు నష్టం చేసి భూమి అమ్ముతారా అని ప్రశ్నించారు. హెచ్సియు భూముల అమ్మకంపై సీఎం రేవంత్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రేపు హెచ్సియును సందర్శిస్తామన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, మష్రూమ్స్ రాక్ అని, పీకాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, చెరువులు కుంటలు ఉన్నాయి. ఒక చిన్న అడవిగా తయారైపోయింది. ప్రకృతిని నష్టము హామీ చేస్తుంది. ఇది ఆప్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు. నిజంగానే వారు అనేది స్టూడెంట్స్ అనేది కరెక్టే. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్, తర్వాత మన టీడీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే అప్పుడు మొత్తము నోటిఫై చేస్తామన్నారు. అప్పుడు కాలేదు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కాలేదు. దాని తర్వాత తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు నోటిఫై చేయలేదు. అందుకే మాకు హక్కు ఉన్నది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హక్కు ఉన్నది. ఏంటంటే అది ప్రభుత్వ భూమి, మేము అమ్ముకోవచ్చు. నిజంగానే అది ప్రభుత్వ భూమి ఉన్నా కూడా దాంతో ప్రభుత్వ భూమి అన్నందుకు లీగలీ సాధ్యమైనందుకు మీరేమంటే అది చేసుకోవచ్చా? ప్రకృతిని నష్టం చేసుకోవచ్చా? ఆడ 30,000 ఏళ్ల సంది ఉన్న రాక్ ఫార్మేషన్ పగలగొట్టచ్చా? అది లీగలీ చూస్తుంది. కానీ ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే, ఒకవేళ నిజంగానే అయిపోతే కూడా మీరు ప్రకృతిని, ఆ గ్రీన్ స్పేస్ను కాపాడే అవసరం ఉంది. అమ్ముతే హైయెస్ట్ బిడ్డర్ కాదు, అక్కడ ఒక పార్క్ చేయండి, లేకుంటే ఒక మంచి పెద్ద స్కూళ్ళు చేయండి. కానీ ముఖ్యంగా లంగ్ స్పేస్ హైదరాబాద్ కావాలి. ఒకవేళ గిట్ట గెలిచి కూడా మీరు అమ్మితే అది రియల్ ఎస్టేట్గా కాంక్రీట్ జంగిల్ చేస్తే అది అన్యాయము.